నీకు మమ్మీ డాడీ పెళ్లి సంబంధాలు చూసిరంట. నిజం? నిజంగా నైస్ కామెడీ. రాత్రి వండుకునేటప్పుడు నవ్వుతా. నిజం చెప్తున్నా నేను. నీ ఇష్టం. ఈ మాట నేను జోక్ చేస్తే నేను నవ్వుకుంటూనే చెప్తాను నీకు. అరే అక్క, మొన్న మమ్మీతో గొడవ పడినా అని ఇంట్లోకి ఇట్లా పంపించేస్తుందా నన్ను? అదే చెప్పింది మమ్మీ నాకు. మొన్న నువ్వు ఏమో తిట్టినావంట డాడీ మమ్మీ మీద, అరిచినావంట కదా. అయితే నీకు ఇప్పుడే ఇంత కొమ్ములు వచ్చినాయి కదా, ఫ్యూచర్ లో మమ్మల్ని చూసావో లేదో, మీకు ఇంత చదివించి వేస్ట్, పెళ్లి చేసేస్తా అని చెప్పి సంబంధం చూసినాడు డాడీ. ఫోన్ మాట్లాడి మమ్మీకి చెప్పడం నేను విన్నా, చెవులతో విన్నా. అయినా అక్క, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి చేయడం ఏంది? ఏమో డాడీ గట్టిగా ఫిక్స్ అయిపోయింది, మెంటల్ గా ఫిక్స్ చేసేసిండు ఆయనకు తెలుసా. డాడీ ఇంత జల్దీ పెళ్ళింది డాడీ అని అంటే, నువ్వు కమ్మా నీకు తెలియదు, ఆమె నాటకాలు చాలా చేస్తుంది, పెళ్లి చేసేస్తాను నేను, ఫిక్స్ అయిపోయింది డాడీ. నువ్వు అనుండాల్సిందక్క. అరే డాడీ నువ్వేం చేయ తెలుసా? అరే డాడీ నాకు పెళ్లి చేయండి, చెల్లెకి ఎట్లా చేస్తావు పోయి అని అట్లా అడుగు. ఏంది నీకు సపోర్ట్ చేసుకుంటా నేను ఇరకాలా? చల్ నేను అడగా, నాకు ఆల్రెడీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి లైఫ్ మీద. నేను సపోర్ట్ చేసుకుంటా నాకు పెళ్లి చేయమంటా. చెల్లె కోసం ఈ హెల్ప్ కూడా చెయ్యవు. నువ్వు ఎందుకు కూడా పెట్టుకున్నావు మరి? నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, నాకు సంబంధం లేదు. మీరెవరో నేనెవరో అన్నందుకు మీరెవరో నేను అన్నట్టు పెళ్లి సంబంధం చూసిండు డాడీ. అంటే నువ్వు మంచిగా బాగువాడు, నా లైఫ్ గూడిపోని. డాడీకి ఇదే మాట అడిగిన నేను డాడీకి. డాడీ నాకు ఏంది చెల్లెకి ఇంత జల్ది పెళ్లి చేసేస్తావా అని అంటే, అవును బేట, ఆమె దేనికి పనికిలేదు, ఇంట్లో కూర్చొని తింటుంది, మళ్ళీ మమ్మీ దగ్గర ఎగురుతుంది. నువ్వంటే యూట్యూబ్ చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు బేట. ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో వాడి బేవర్డ్స్గా వాడి నీ మీద అరుస్తుంది, మా మీద అరుస్తుంది. తొందరగా పెళ్లి చేసి పంపించేస్తాను నేను. అరే అక్క ప్లీజ్ అక్క, ఏమన్నా చెయ్యు. నేనేం చేస్తా నువ్వు కూడా పెట్టుకుంటే నేనేం చేస్తా చెప్పు? నువ్వు చెప్పొచ్చు కదా, నా పెళ్లి గాంధీ చెల్లెకి ఎట్లా పెళ్లి చేస్తావు అని అడుగు డాడీని. నేను ఎట్లా అడుగుతాడు చనా? డాడీకి నువ్వు చేసిన దానికి కోపం వచ్చింది, అయినా నా పెళ్లి నువ్వెందుకు తీస్తున్నావు? ఇంకా డాడీ ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాడు, పెళ్లి కొడుకు మస్తు ఉండంట, నెలకి 20,000 సంపాదిస్తాడంట, సెట్ అని చెప్తుంది డాడీ. 20,000 ఏం చేసుకోవాలక్క నేను? నిన్ను డాడీని ఒక రోజు గట్టిగా కూర్చొని గోకిన అనుకో 10,000 తీసుకుంటా నేను. ఇట్లాంటి కథలు పడుతున్నావు అని చెప్పేసి పెళ్లి చేసి వెళ్ళకూడదాం అనుకుంటుండు. గట్టి కూర్చొని తీసి 5,000 అదే నుంచి 5,000 డాడీ నుంచి నెలకి పుక్కట్ల పైసలు దొరుకుతున్నాయి, కాలేజ్ పోతున్నావు, అందరి మీద దొరుకుతున్నావు, అందుకని చేస్తుండ అట్లా. ఇంకా ఇది కూడా అన్నాడు తెలుసా? ఏంటి? అచ్చుకి పని ఎట్లా రాదు, వేస్ట్. నువ్వేమో పని నేర్పియవు, నువ్వు చిన్న బిడ్డకి లాడ్ చేస్తావు. నా మాట అయితే అసలేనది. ఆమె మొత్తం ఆడపిల్లలా కాకుండా మగపిల్లగా లెక్క పెరుగుతుంది, అసలు వేస్ట్. ఆమెకి ఇంట్లో ఉండి నేను పెళ్లి చేసేస్తా, నాకు తలకాయ నొప్పి అవుతుంది.